ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఈరోజు ఏదైతే ఎగ్జామ్ జరిగిందో సో దాంట్లో షిఫ్ట్ 1లో ఉన్న క్వశ్చన్స్ గురించి సో 40 క్వశ్చన్స్ గురించి ఇక్కడ చూద్దాం, డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ ఎన్టీపీసీస్ ఎగ్జామ్స్ చూసుకుంటే సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ నార్మల్గా రిపీట్ అయ్యాయి. సో ఒకసారి 40 క్వశ్చన్స్ కూడా మనం చూడడం వల్ల ఏంటంటే యూజ్ ఉంటుంది, మేబీ అట్లాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి వెన్ ఈజ్ విమెన్స్ డే అని అడిగారు. సో విమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగారు. సో ఏ రోజు అంటే 8th మార్చ్. సో 8th మార్చ్న విమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇది క్వశ్చన్ వచ్చేసి మనకి విమెన్స్ డే అని అడిగారు, ఆన్సర్ వచ్చి 8th మార్చ్. సో 8th మార్చ్ డేలోనే మనకి మార్చ్ మంత్లోనే ఆ నెలలోనే ఇంపార్టెంట్ డేస్ ఏంటి అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది బాగా 21st ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఉన్నాయి. సో మార్చ్ మంత్లో చాలా డేస్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ కరెంట్ అఫైర్స్లో కానీ ఎక్కువగా న్యూస్ రిలేటెడ్లో కానీ ఉన్నవి మార్చ్ 21st ఒకటి. సో ఇదేంటంటే మనకి వరల్డ్ ఫారెస్ట్రీ డే అంటాం. సో 21st అనేది వరల్డ్ ఫారెస్ట్రీ డే, సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి వచ్చి 22nd మార్చ్. సో 22nd మార్చ్ అనేది దేనికి రిలేటెడ్ అంటే వరల్డ్ వాటర్ డే. సో మనకి వరల్డ్ వాటర్ డే వచ్చేసి మార్చ్ 22. నెక్స్ట్ వచ్చేసి మనకి 24th మార్చ్ 24 వరల్డ్ టీబీ డే. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా మనకి కోవిడ్ డెత్ కేసెస్ కన్నా టీబీ డెత్ కేసెస్, సో కోవిడ్ వచ్చి చనిపోవడం కన్నా ఇండియాలో టీబీ డెత్ రేట్ అనేది దీనికి చాలా మించి ఎక్కువ ఉంది. సో ఇండియాలో ఉన్న ఒకానొక డిసీజ్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకి టీబీనే. సో టీబీ డే ఎప్పుడు అంటే 24th. సో ఈ రెండు కూడా మనకి మార్చ్ మంత్లో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ డిఆర్డిఓ. సో డిఆర్డిఓ హెడ్గా ప్రజెంట్ ఎవరున్నారు అని అడిగారు. సో ఇప్పుడు ప్రజెంట్ డిఆర్డిఓ హెడ్గా ఉన్నది ఎవరు అంటే జి సతీష్ రెడ్డి. సో ఈయన డిఆర్డిఓకి హెడ్గా ఉన్నారు. సో ఇంకా దీని రిలేటెడ్ అడిగే ఛాన్సెస్ ఏమున్నాయి, ఇస్రోకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇస్రోకి ఇప్పుడు ప్రజెంట్ హెడ్గా ఎవరున్నారు అంటే కే శివన్. సో కే శివన్ ఇప్పుడు ఇస్రోకి హెడ్గా ఉన్నారు, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇంకొకటి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మనకి ఇస్రో అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని కూడా అడుగుతారు. సో ఇస్రో అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 15th ఆగస్ట్ 1969. సో ఒక్కొక్కసారి 1968, 69, 70 ఇలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 69th 15th ఆగస్ట్న ఇస్రో అనేదాన్ని స్టార్ట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకొక క్వశ్చన్, సో ఇట్లాంటివి ఇప్పుడు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాం తెలుసు, ఇది కూడా ఇస్రోకి రిలేటెడే. సో అట్లానే ఇంకొక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఏముంది అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అని అడుగుతారు, హోమీ జహంగీర్ బాబా. సో హోమీ జహంగీర్ బాబాని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్గా పిలుస్తాము. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది డిఆర్డిఓ ఈరోజు అడిగిన క్వశ్చన్. సో దీనికి రిలేటెడ్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఎక్కడి నుంచి అంటే ఈ ఏరియాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ప్రకరణ ఏది, ఆర్టికల్ ఏది అని అడుగుతున్నారు. సో మనకి ఆర్టికల్ 324 to 329 మనకి కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో మనకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆర్టికల్స్ 324 నుంచి 329 వరకు ఉంటాయి. సో ఇది ఒక ఆన్సర్, ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకేం రిలేటెడ్ అడిగే ఛాన్స్ ఉన్నాయి ఒకవేళ అడగాలి అనుకుంటే. సో ఎలక్షన్ కమిషన్లో ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఉంది ఏంటి అంటే ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అని చెప్పేసి రాజీవ్ కుమార్. సో ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మనకి రాజీవ్ కుమార్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో భారతదేశానికి మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరున్నారు అని అడుగుతారు, సుకుమార్ సేన్. సో ఇట్లానే ఇది రైల్వే రిలేటెడ్ కాబట్టి ఒక్కొక్కసారి జీకే క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ విమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు వర్క్ చేశారు, మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరని కూడా అడుగుతారు. సో ఆమె పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, రమాదేవి. ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ గురించి ఎక్కువ జరిగాయి కాబట్టి. సో ఫస్ట్ షిఫ్ట్లో మనం ఈ క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సో ఇట్లా రాజీవ్ కుమార్ కానీ సుకుమార్ సేన్ కానీ రమాదేవి, సో ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ద నెక్స్ట్ వన్.
నెక్స్ట్ వచ్చేసి మనకి అర్త్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే. సో అర్త్ డే ఆల్రెడీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పాము, ఎన్విరాన్మెంట్కి సంబంధించి అర్త్కి సంబంధించి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. సో ఫస్ట్ షిఫ్ట్లోనే అడిగిన క్వశ్చన్, అర్త్ డే అనేది ఏ రోజు సెలబ్రేట్ చేసుకున్నారు అని. 22nd ఏప్రిల్న అర్త్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 22nd ఏప్రిల్. సో ఇక్కడే మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది, 7th ఏప్రిల్. సో ఏప్రిల్ 7న ఏం చేస్తారు అంటే వరల్డ్ హెల్త్ డే. సో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు చేస్తారు అంటే ఏప్రిల్ 7th చేస్తారు. అట్లానే ఇంకొకటి పాలిటీకి అండ్ కరెంట్ అఫైర్స్ అంటే జీకేకి సంబంధించిన ఇంకొకటి ఏంటి అంటే 24th ఏప్రిల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. 24th ఏప్రిల్ అనేది దేనికి ఇంపార్టెంట్ అంటే పంచాయతీ రాజ్ డే. సో భారతదేశంలో పంచాయత్ రాజ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగితే 24th ఏప్రిల్. అట్లానే మనకి 30th ఏప్రిల్. సో 30th ఏప్రిల్ రోజు మనం ఏమని సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆయుష్మాన్ భారత్. సో ఆయుష్మాన్ భారత్ దివాస్, ఆయుష్మాన్ భారత్ దివాస్. సో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఏప్రిల్ 30. సో ఇందులో బాగా ఇంపార్టెంట్ ఏది అంటే మనకి అర్త్ డే తర్వాత ఇంపార్టెంట్ అయినది మనకి పంచాయత్ రాజ్ డే. సో దీన్ని గెస్ చేయొచ్చు, 24th ఏప్రిల్ పంచాయతీ రాజ్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి టోటల్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా. సో టోటల్గా ఇండియాలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయని అడుగుతారు. సో జనరల్గా ఈసారి కరెంట్ అఫైర్స్లో రామ్సర్ సైట్స్ అనేది ఉంది. భారతదేశంలో రామ్సర్ సైట్లు ఎన్ని అంటే 42. ఇది వరకు అంటే 2019లో 41 ఉండేవి. ఇప్పుడు 2020లో కొత్తగా ఒకటి యాడ్ చేయడం వల్ల టోటల్గా ఎన్ని అయినాయి అంటే 42. సో టోటల్గా భారతదేశంలో ఉన్న రామ్సర్ సైట్స్ 42. సో ఫస్ట్ రామ్సర్ సైట్ ఏది భారతదేశంలో? ఫస్ట్ రామ్సర్ సైట్ దేన్ని రికగ్నైజ్ చేశారంటే చిల్కా. సో చిల్కా లేక్ ఏదైతే ఉందో సో దానిని ఫస్ట్ రామ్సర్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు ఇండియాలో. సో అది ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. సో రామ్సర్ సైట్స్ నెంబర్ ఆఫ్ అని అడిగారు కాబట్టి నెక్స్ట్ అడిగే ఛాన్స్ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ ఏది అని చెప్పేసి చిల్కా ఇన్ ఒడిస్సా. ఇది కాకుండా సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకేం అడగచ్చు, బయోస్పియర్స్ అడగచ్చు. సో టోటల్ బయోస్పియర్స్ ఇన్ ఇండియా ఎన్ని అంటే సో టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి అని అడిగితే 18 ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్ అడగచ్చు. లేదా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటాం, వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో వరల్డ్లో మనకి ఇండియాలో మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతారు. టోటల్గా ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 38 ఉన్నాయి. సో ప్రపంచ వారసత్వపు ప్రదేశాలు భారతదేశంలో 38 ఉన్నాయి. సో దాంట్లో మనకి 30 వచ్చేసి కల్చరల్ పరంగా అంటే సంస్కృతి పరంగా అంటాం, కల్చరల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి 7 వచ్చేసి న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటాం. ఒకటి వచ్చేసి మనకి మిక్స్డ్. సో 30 వచ్చి కల్చరల్ అండ్ 7 వచ్చి న్యాచురల్, ఒకటి వచ్చి మిక్స్డ్ హెరిటేజ్ సైట్. సో మొత్తం మనకి 38 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సో దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్గా మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ క్వశ్చన్, కుందాన్కులం అణు విద్యుత్ కేంద్రం భారతదేశంలో ఎక్కడుంది? సో డైరెక్ట్గా మనకు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నేమ్ ఇచ్చారు, కుందాన్కులం. సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇండియాలో ఎక్కడుంది అని అడిగారు. సో ఇది ఎక్కడుందంటే తిరునెల్వేలిలో ఉన్న తమిళనాడు ఏరియా. సో తమిళనాడు స్టేట్లో ఉంది. సో ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చి డైరెక్ట్గా మనకి ఈ కుందాన్కులం అనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ స్టేట్లో ఉంది అని అడిగారు, తమిళనాడు. సో ఇట్లాంటివే మనకి ఇంకా ఇంపార్టెంట్, దాదాపుగా నియర్లీ 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ ఇండియాలో ఉన్నాయి. సో తమిళనాడులో ఆల్రెడీ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది అడిగారు. ఇంకొక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా తమిళనాడులోనే ఉంది, దాని పేరు వచ్చేసి కల్పాకం. సో కల్పాకం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది కూడా ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి నరోరా అంటాం. సో నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ పవర్ ప్లాంట్ స్టేట్ అడిగే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ ఉంటాయి. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి గోబీ ఎడారి, గోబీ డెజర్ట్ అనేది ఏ కాంటినెంట్లో ఉంది, ఏ ఖండంలో ఉంది అని అడిగారు. సో గోబీ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆసియా. సో ఆసియా ఖండంలో ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే భారతదేశంలో ఉన్న ఎడారి ఏది అని అడుగుతారు. సో భారతదేశంలో ఉన్న ఎడారి థార్ ఎడారి. సో ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్. ఇలా కాకుండా భారతదేశంలో ఉన్న అతి శీతల ఎడారి ఏది అని అడుగుతారు. సో కోల్డెస్ట్ డెజర్ట్ ఇన్ ఇండియా అని అడుగుతారు. సో అది వచ్చేసి మనకి లే.
సో అది మనకి లడాక్ ఏరియాలో ఉంది. సో లడాక్లో ఉన్న లే అనేది కోల్డెస్ట్ డెజర్ట్ ఇన్ ఇండియా, అతి శీతల మంచు ఎడారి అంట. సో ఇది ప్రపంచంలో మనకి ఇంకా సహారా డెజర్ట్ ఆఫ్రికాలో, అటకామా డెజర్ట్ కానీ, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే కాంటినెంట్ వైజ్గా అడుగుతారు, లేదా ఇట్లా మనకి ఎడార్లని ఇండియాలో ఉన్నవి అడుగుతారు. సో మోస్ట్లీ ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన నెక్స్ట్ షిప్లో ఏమన్నా థార్ కానీ లే కానీ. సో ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్ రిలీజ్డ్ బై విచ్ కంట్రీ? సో ఏ కంట్రీ కోవిడ్-19 వ్యాక్సిన్ని విడుదల చేసింది అని చెప్పి అడిగారు. సో అదా విడుదల చేసిన కంట్రీ పేరు వచ్చేసి మనకి రష్యా. సో ద నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ విచ్ కాజెస్ ద భోపాల్ గ్యాస్ ట్రాజెడీ. సో భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి సో ఏది కారణం అని అడుగుతున్నారు. ఇది కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ రిలేటెడ్ వస్తుంది, జీకే రిలేటెడ్, సో రెండు వైపులు కూడా వస్తుంది మనకి. సో భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి కారణమైంది ఏది అంటే మిక్ అంటాం. సో ఇది చాలా ఫేమస్ క్వశ్చన్, ఎస్ఎస్సిలో కానీ అండ్ ప్రీవియస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్లో కానీ ఆల్రెడీ అడిగిన క్వశ్చనే. సో మిథైల్ ఐసోసైనేట్, దీన్నే మిక్ అంటాం. దీనివల్ల భూపాల్ గ్యాస్ ట్రాజెడీ అని జరిగింది. భూపాల్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ ఏరియాలో ఉంది. సో ఇట్లాంటివి ఇంకా ఆల్రెడీ మనకి జపాన్లో కూడా ఇట్లాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది. సో దాని పేరు వచ్చేసి మనకి మీనామాటా డిసీజ్ అంట. సో అది ఏ గ్యాస్ వల్ల అంటే దేని వల్ల జరిగింది అని అడుగుతారు. సో అది వచ్చేసి మనకి మెర్క్యూరీ వల్ల జరిగింది. మెర్క్యూరీ పాదరసం ఏదైతే ఉందో, సో పాదరసం వల్ల మనకి జపాన్లో ఏ డిసీజ్ ప్రబలింది అని అడుగుతారు. మీనామాటా. సో ఎక్కడ అంటే జపాన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే విశాఖపట్నం రిలేటెడ్ ఏదైతే జరిగిందో సో అలాంటి క్వశ్చన్స్ కానీ, సో ఇన్సిడెంట్ అది జరిగింది వాతావరణానికి సంబంధించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ద నెక్స్ట్ వచ్చేసి శబరిమల టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో శబరిమల టెంపుల్ అనేది ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంది అని అడిగారు. సో శబరిమల టెంపుల్ అనేది మనకి కేరళలో ఉంది. అట్లానే బృహదీశ్వరాలయ్ అంటాం. బృహదీశ్వరాలయ్. సో బృహదీశ్వర టెంపుల్ యొక్క ఫేమస్ ఏంటంటే వరల్డ్లో ఉన్న లార్జెస్ట్ గ్రానైట్ టెంపుల్. సో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద గ్రానైట్ టెంపుల్ వచ్చేసి బృహదీశ్వరాలయ్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. వరల్డ్ లాంగెస్ట్ రాక్ కట్ టెంపుల్. సో హైయెస్ట్ రాక్ కట్ టెంపుల్, వరల్డ్ హైయెస్ట్ రాక్ కట్ టెంపుల్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి రాక్ కట్ టెంపుల్ హైయెస్ట్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో, దాని పేరు వచ్చేసి కైలాసనాథ్ టెంపుల్. కైలాసనాథ్ టెంపుల్. దీని రెప్లికా అంటే ఇలాంటి టెంపుల్ని తమిళనాడులో కూడా కట్టారు కైలాసనాథ టెంపుల్ అని. కానీ మహారాష్ట్రలో ఉన్న కైలాసనాథ టెంపుల్ ఏదైతే ఉందో అదే మనకి సింగిల్ హైయెస్ట్ రాక్ కట్ టెంపుల్ ఇన్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. సో ఇలాంటిది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బృహదీశ్వరాలయ తమిళనాడు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో లేకపోతే ఈ మధ్యన రీసెంట్గా న్యూస్లో ఉంది, ఇండియా బంగ్లాదేశ్లో ఉన్న ఒక టెంపుల్ని నియర్లీ 1000 crores బాగుపరుస్తుంది, శ్రీ కాళీమాత టెంపుల్. సో అది ఎక్కడ ఉందంటే బంగ్లాదేశ్ ఏరియాలో ఉంది. అలాంటివి అడుగుతారు. సోమనాథేశ్వర ఆలయ్. సో హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ వచ్చేసి సోమనాథేశ్వర ఆలయ్. సో ఇది ఎక్కడ ఉంది అని అడుగుతారు. విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. సో మనకి కోనార్క్ టెంపుల్ అంటాం. సో కోనార్క్ టెంపుల్ అనేది ఒడిస్సాలో ఉంది. సో ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. హిస్టరీ పరంగా ఉన్న టెంపుల్స్, కరెంట్ అఫైర్స్ పరంగా ఉన్న టెంపుల్స్, ఆ ప్లేస్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ద నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరని అడుగుతున్నారు. జయరామ్ ఠాకూర్. సో ఇక్కడ జనరల్గా షిఫ్ట్ 1 కానీ షిఫ్ట్ 2 కానీ ఈరోజు జరిగింది చూస్తే ముఖ్యంగా మీరు ఎవరిని గుర్తుపెట్టుకోవాలంటే సీఎంస్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్. సో వేరే రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ మినిస్టర్ కానీ గవర్నర్ కానీ ఈ రెండిట్లో ఎవరొకరి పేరు స్టేట్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని ఈ రెండు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఫేమస్ సాడిల్ పీక్ ఆర్ సాడిల్ హిల్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్. సో ఫేమస్ సాడిల్ పీక్ ఏదైతే ఉందో ఎక్కడుంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి అండమాన్ అండ్ నికోబార్ ఏరియా. సో అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో మనకి ఈ సాడిల్ పీక్ అనేది ఉంది. ఇది అండమాన్ అండ్ నికోబార్లోనే వన్ ఆఫ్ ద అత్యంత ఎత్తైన శిఖరం, ఒకనొక అత్యంత ఎత్తైన శిఖరం అని చెప్పచ్చు సాడిల్ పీక్. సో అట్లానే అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించి ఇంకేం అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే ఏదైతే అండమాన్ ఉందో నికోబార్.
సో అండమాను నికోబారు ఈ రెండు కూడా వాటర్తో డివైడ్ చేయబడతాయి, సో నీటితో డివైడ్ చేయబడతాయి. సో ఈ నీరు ఏదైతే ఉందో, ఈ వాటర్ బాడీ అయితే ఏదైతే ఉందో, సో ఇక్కడి నుంచి పాస్ అయ్యే లాటిట్యూడ్ ఏది అని అడుగుతారు. అండమాన్ అండ్ నికోబార్ని విడదీసే అక్షాంశం ఏది, విచ్ లాటిట్యూడ్ డిఫరెన్స్ అండమాన్ అండ్ నికోబార్ అని అడిగితే 10 degrees నార్త్ అని పెట్టాలి. సో ఇది ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇంకా అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించి ఏంటి అంటే మనకి దీని యొక్క ఐలాండ్ యానిమల్ ఏంటి అని అడుగుతారు. అండమాన్ అండ్ నికోబార్ యొక్క ఐలాండ్ యానిమల్ వచ్చేసి మనకి సీ కౌ. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. యాక్టివేటెడ్ వాల్కెనో, భారతదేశంలో క్రియాశీల అగ్నిపర్వతం సో మనకి ఎక్కడ ఉంది అని అడుగుతారు. అది కూడా యాక్టివేటెడ్ వాల్కెనో మనకి ఇండియాలో వచ్చేసి ఎక్కడ ఉంది అంటే అండమాన్ అండ్ నికోబార్. సో క్రియాశీల అగ్నిపర్వతం అనేది అండమాన్ అండ్ నికోబార్లో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్ ఏంటి? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి యాంపియర్. సో మనకి యూనిట్స్ అనేవి కూడా ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. అండ్ ఇప్పుడు మనం న్యూటన్స్ లాస్, లా ఆఫ్ గ్రావిటేషన్ ఇట్లాంటివి మాట్లాడుకుంటూ ఉంటాం. సో వీటి వాల్యూ, జీ యొక్క వాల్యూ అడుగుతారు. సో 9.8 m/s², m/s. సో ఇట్లాంటివి అవసరం. సో న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏదైతే ఉందో F = G × m1 m2/r². సో r² G ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో మనకి ఈ ఫార్ములాస్, యూనిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి హూ రిసీవ్డ్ 55th జ్ఞానపీఠ్ అవార్డ్. సో జ్ఞానపీఠ్ అవార్డ్ 55th ఎవరు గెలుచుకున్నారు అంటే కేరళకి చెందిన మనకి అర్కం అచ్యుతాన్ నంబూత్రి. సో అర్కం అచ్యుతన్ నంబూత్రి ఎవరైతే ఉన్నారో సో ఆయనకి మనకి 55th జ్ఞానపీఠ్ అవార్డు అనేది గెలుచుకోవడం జరిగింది. సో ద నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ మరియు లే మధ్య ఉన్న పాస్ ఏంటి? సో మనకి జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో సో జమ్మూ కాశ్మీర్కి లేకి మధ్యలో ఉన్న పాస్ ఏంటి అని అడిగారు. సో దాని పేరు వచ్చేసి మనకి బనీహాల్. సో బనీహాల్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఉన్న పాస్. సో దీని కింద ఏ సొరంగం ఉంది అంటే మనకి ట్రైన్ టన్నెల్ ఉంది. సో దాని పేరు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టన్నెల్, జవహర్లాల్ నెహ్రూ సొరంగం అంటాం. సో ప్రపంచంలో అత్యంత ఎత్తైన పాస్ అంటాం, అత్యంత ఎత్తైన కనుమ అంటాం. సో అది ఎక్కడ ఉంది అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ టు దట్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో మనాలి టు లెహ్ మనకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కనుమ. సో హైయెస్ట్ పాస్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి మనకి మనాలి టు లెహ్ ఉంది. సో హిమాచల్ ప్రదేశ్ అండ్ లడాక్ అని పెట్టాలి ప్లేసెస్ అడిగితే. పర్టికులర్ ఏరియా అడిగితే మనాలి, లెహ్ అని పెట్టచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? సో పానిపట్ వార్ ఏ ఇయర్లో జరిగింది అని అడిగారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పానిపట్ గురించి అడిగారు. సో ఫస్ట్ పానిపట్ వచ్చేసి మనకి 21 April 1526 అంటే ఇయర్ మాత్రమే అడిగారు. 1526లో జరిగింది. సో మనకి జనరల్గా ఎన్ని పానిపట్ యుద్ధాలు ఉన్నాయంటే 3. సో ఫస్ట్ పానిపట్ వార్ ఎప్పుడు జరిగింది అంటే 1526లో జరిగింది. ఎవరెవరికి జరిగిందని నెక్స్ట్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరికి అంటే ఇబ్రహీం లోడి అండ్ వర్సెస్ బాబర్. సో బాబర్కి ఇబ్రహీం లోడికి మధ్య 1526లో జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1556 1556 ఇది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంటాం. సో ఎవరెవరికి జరిగింది అంటే హేము అంటాం కదా, హేము వర్సెస్ అక్బర్కి మధ్య జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంటాం. సో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది అంటే 1761లో జరిగింది. సో ఎవరెవరికి మధ్య జరిగిందంటే మరాఠాస్. సో మరాఠాస్కి అండ్ మరియు ఆఫ్ఘన్స్కి మధ్యలో. సో వీళ్ళకి మధ్యలో జరిగింది థర్డ్ పానిపట్ వార్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇయర్సే. సో 1526, 1556, 1761. సో ఇవి కాకుండా ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్సే మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటాం. సో ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం. సో ప్లాసీ ఎప్పుడు జరిగిందండి? 1757లో జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాటిల్ ఆఫ్ బక్సార్. సో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాలో పాతుకుపోవడానికి కారణం ఇదే కదా, ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 1764. సో 1764లో జరిగింది. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అడగచ్చు, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అడగచ్చు, లేదా పానిపట్ వార్స్ అడగచ్చు. ఇంకా మనకి మిడీవల్ టు మోడర్న్ ఇండియాలో మిగిలిపోయిన వార్స్ ఏంటంటే 1191 AD 1191. ఇక్కడ మనకి ఏ వార్ జరిగిందంటే బ్యాటిల్ ఆఫ్ టెరాయిన్ 1.
సో బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1 అనేది ఎప్పుడు జరిగింది అంటే 11/11/91 AD. ఎవరెవరికి మధ్య జరిగింది అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంది. గౌరీకి అండ్ యాజ్ వెల్ యాజ్ పృథ్వీరాజ్ చౌహాన్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి 11/11/92 AD. సో ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి సెకండ్ బ్యాటిల్ ఆఫ్ 11/11/92 AD. సో సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ జరిగింది. సో ఇది కూడా పృథ్వీరాజ్ చౌహాన్కి అండ్ మహమ్మద్ గోరీకి మధ్యలోనే జరిగింది. టెరైన్ యుద్ధాలు, పానిపట్టు యుద్ధాలు, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సార్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి DNA యొక్క డబుల్ హెలిక్స్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు ప్రతిపాదించారు అని అడిగారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్సిస్ క్రీక్ అండ్ జేమ్స్ వాట్సన్. సో ఫ్రాన్సిస్ క్రీక్ అండ్ జేమ్స్ వాట్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు DNA యొక్క డబుల్ హెలిక్స్ మోడల్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశంలో పొడవైన జాతీయ రహదారి ఏది, లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా ఏదని అడిగారు. ఇది ఆల్మోస్ట్ చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఆల్రెడీ, NH44. సో NH44 అనేది జమ్మూ టు తమిళనాడు ఏరియా అండ్ ఆల్మోస్ట్ కశ్మీర్ టు కన్యాకుమారి. సో లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇంకొక క్వశ్చన్ ఏది అడిగే ఛాన్సెస్ ఉందంటే షార్టెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. సో అతి చిన్న జాతీయ రహదారి ఏది అని అడుగుతారు, NH47A. సో NH47A అనేది షార్టెస్ట్ నేషనల్ హైవే, కొచ్చి టు విల్లింగ్డన్ ఐలాండ్ మధ్యలో ఉంది. సో షార్టెస్ట్, లాంగెస్ట్. ఇంకొక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఏముందంటే భారతదేశంలో ఏ స్టేట్కి లేదా ఏ ప్రాంతానికి ఎక్కువ నేషనల్ హైవేస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయని అడుగుతారు, మహారాష్ట్ర. సో ఎక్కువ నేషనల్ హైవేస్ కనెక్ట్ అయ్యి ఉన్నది ఏ స్టేట్కి అంటే మహారాష్ట్రకి. సో నేషనల్ హైవేస్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో వీటిని మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వందే భారత్ రైలు ఏ స్టేషన్ల మధ్య నడిచింది. జనరల్గా మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసాము అంటే చేస్తాము అంటే లాంగెస్ట్ ట్రైన్ ఏది ఇండియాలో, లేదా వందే భారత్ని ఇంకేమని పిలుస్తారు అంటే ట్రైన్ 18 అని పిలుస్తారు. సో ఇలాంటివి. కానీ ఇక్కడ పర్టికులర్ ఏమని అడిగాడంటే ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి అని అడిగాడు. సో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కంటే ఢిల్లీ టు వారణాసి. సో ఢిల్లీ నుంచి వారణాసికి మధ్యలో ఉంది ఇది గుర్తుపెట్టుకోండి. అట్లనే మనకి స్లోయెస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఉంది. సో అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. స్లోయెస్ట్ ప్యాసింజర్ ట్రైన్ వచ్చి మనకి మెట్టుపాలెం ఏదైతే ఉందో మెట్టుపాలెం నుంచి ఆల్మోస్ట్ మనకి నీలగిరి వరకు ఉంటుంది. సో దాన్ని నీలగిరి థార్ ఎక్స్ప్రెస్ అంటాం. నీలగిరి థార్ ఎక్స్ప్రెస్ స్లోయెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి భారతదేశపు అతి చిన్న వయసు కూడా అంటే ఏ ప్రెసిడెంట్, యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. సో యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి సంజీవ్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి. ఈయన మనకి భారతదేశంలో అతి చిన్న వయసులో రాష్ట్రపతిగా చేశారు, యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇట్లానే మనకి ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాస్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు, 2 సార్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసింది ఎవరు, ప్రతిభా పాటిల్ ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో ఎక్కువ సార్లు మనకి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి నేషనల్ ఎమర్జెన్సీని విధించారు, ఎవరు ఎక్కువ సార్లు ఇన్వాల్వ్ అయ్యారు, ఇట్లాంటి కొన్ని ఏవైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఉన్నాయో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తెలుసుకోవాలి. దాంతోపాటు మనకి ప్రైమ్ మినిస్టర్, సో ప్రైమ్ మినిస్టర్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా తెలుసుకోవాలి. ఈ రెండు కూడా మనకి ఈ ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ సంవత్సరంలో బెంగాల్ డివిజన్ జరిగింది. సో బెంగాల్ విభజన అనేది ఏ సంవత్సరంలో జరిగింది అని అడుగుతున్నారు. సో బెంగాల్ విభజన ఎప్పుడు జరిగిందంటే 1905. సో మోడర్న్ ఇండియా ఇయర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆల్మోస్ట్ 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1947 మధ్యలో ఏవైతే మనకి ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంటే. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ని ఎప్పుడు స్థాపించారు, లేకపోతే వందే మాతర ఉద్యమం మూమెంట్ ఎప్పుడు జరిగింది, సో బెంగాల్ విభజన 1905లో జరిగింది, కాంగ్రెస్ INC ఎప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ మోడరిస్ట్గా విడిపోయింది, 1885 నుంచి 1947 టైం లైన్ ఏదైతే ఉందో దాని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ద నెక్స్ట్ వన్ జలియన్ వాలాబాగ్ జరిగిన సంవత్సరం. సో జలియన్ వాలాబాగ్ మారాకాండ ఎప్పుడు జరిగింది, ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది, మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటాం ఎప్పుడు జరిగాయి. సో అవి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చి మనకి హూ ఈజ్ అ బీహార్ గవర్నర్. సో బీహార్ గవర్నర్ ఎవరు అని అడుగుతున్నారు. వచ్చేసి ఇక్కడ మనకి ఫాగు చౌహాన్, P. చౌహాన్. అండ్ ప్రజెంట్ హూ ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి
హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ రాజతరంగిణి. సో హిస్టరీ వచ్చేటప్పటికి ఒకటి యుద్ధం గురించి అడిగారు, రెండోది వచ్చేసి మనకి బుక్స్ గురించి అడిగారు. సో రాజతరంగిణి రచించింది ఎవరు అని చెప్పి కల్హణుడు. సో మిడీవల్ ఇండియాలో ఉన్న బుక్స్, ఏన్షియంట్ ఇండియాలో ఉన్న బుక్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అర్థశాస్త్రం రచించింది ఎవరు అని అడుగుతారు. సో కౌటిల్యుడు. సో ఇట్లా మెగస్తనీస్ రాసిన బుక్ ఏది అని అడుగుతారు, ఇండికా. సో ఇట్లా విశాఖదత్త ముద్ర రాక్షస బుక్ రాశారు. సో బుక్స్ ఏన్షియంట్ ఇండియాలో మనకి 10 వరకు వస్తాయి ఆల్మోస్ట్ అవి. సో మిడీవల్ ఇండియాలో మొఘల్స్కి సంబంధించి ఈ బుక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి చికెన్ కారీ ఎంబ్రాయిడరీ. సో ఎంబ్రాయిడరీ వర్క్ చికెన్ కారీ అని ఏదైతే ఫేమస్ ఉందో ఇండియాలో, అది ఏ ప్రదేశానికి సంబంధించింది అని అడుగుతున్నారు, లక్నో. సో జనరల్గా జిఐ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో, జిఐ ట్యాగ్స్ ఒకటి పర్టిక్యులర్ ఫేమస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టిక్యులర్ ఫేమస్కి సంబంధించిన ప్లేసెస్ కానీ ఇవి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో మనం ఒకటి డిస్కస్ చేసుకున్నాం, ఏటి కొప్పాక బొమ్మలు ఎక్కడికి చెందినవి అని, విశాఖపట్నం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్కసారి జిఐ ట్యాగ్స్ని రివైజ్ చేయండి, యూజ్ఫుల్గా ఉంటుంది. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ ఈజ్ ద pH వాల్యూ ఆఫ్ లెమన్. సో కెమిస్ట్రీలో మనకి ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ ఏదైతే ప్రయారిటీ ఉందో దాని తర్వాత మనకి కెమికల్ ఫార్ములాస్ అంటాం, సో రసాయనిక నామాలు. సో దాని తర్వాత ఇంపార్టెంట్ యాసిడ్స్ అండ్ బేసెస్, దాంట్లో వచ్చేసి pH వాల్యూ. సో pH వాల్యూలో ఇక్కడ మనకి ఏం అడిగారంటే లెమన్ యొక్క pH వాల్యూ 2.5. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి అంటే హ్యూమన్ యూరిన్ అంటాం. సో మానవుడి యొక్క మూత్రం, దాని pH వాల్యూ అడుగుతారు. సో యూరిన్ ఎంత అంటే యూరిన్ pH వాల్యూ 6. సో ఎప్పటి నుంచో ఒక ఫేమస్ క్వశ్చన్ ఉంది మనకి సైన్స్లో, అది వచ్చేసి హ్యూమన్ బ్లడ్ pH వాల్యూ ఎంత అని అడుగుతారు. సో హ్యూమన్ బ్లడ్ యొక్క pH వాల్యూ ఎంత అంటే 7.35. సో 7.35 అనేది హ్యూమన్ బ్లడ్ యొక్క pH వాల్యూ. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాఫింగ్ గ్యాస్ అనేది దేనికి యూజ్ చేస్తారని అడుగుతున్నారు. లాఫింగ్ గ్యాస్ అనేది ఎనెస్థీషియాగా కూడా మనకి ఉపయోగిస్తారు. అంటే మనకి ఏదైనా సర్జరీస్ చేసే ముందర, ఇట్లాంటి వాటి ముందర సో దీన్ని మత్తు ఇవ్వడం అంటారు కదా, ఎనెస్థీషియా కింద యూజ్ చేస్తారు. సో లాఫింగ్ గ్యాస్ యొక్క కెమికల్ నేమ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి నైట్రస్ ఆక్సైడ్, N2O నైట్రస్ ఆక్సైడ్ అంటాం. సో లాస్ట్ ఆర్ఆర్బీలో అయితే మనకి పారాసెటమాల్ ఒకటి అడిగారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. పారాసెటమాల్ది ఏంటి మనకి కెమికల్ ఫార్ములా. సో ఇలాంటి క్వశ్చన్స్, కెమికల్ ఫార్ములాస్ అనేవి కెమిస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కి. సో ఇది వచ్చేసి మనకి నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్ యొక్క పూర్తి రూపం ఏంటి. సో యూఆర్ఎల్ అంటే ఏంటి అని అడిగారు. సో వచ్చేసి మనకి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో దీన్ని యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి లోక్సభ యొక్క గరిష్ట సీట్స్ ఎన్ని, మనకి లోక్సభ యొక్క గరిష్ట స్ట్రెంగ్త్ ఎంత, మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఎంత అంటే 552. సో లోక్సభకి 552. అదే రాజ్యసభకి అడిగితే మనకి రాజ్యసభకి ఎంత అంటే 250. సో రాజ్యసభకి 250 అండ్ లోక్సభకు వచ్చేసి 552. సో ద నెక్స్ట్ వచ్చేసి ఐపీఎల్ 2020 స్పాన్సర్ చేసింది ఎవరు. ఈ ఇయర్ 2020 ఐపీఎల్ని స్పాన్సర్ చేసింది ఎవరని అడుగుతున్నారు, Dream11. సో ఇప్పుడు Dream11కి అంబాసిడర్గా ఎవరున్నారో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ధోని, MS ధోని ఇప్పుడు Dream11కి అంబాసిడర్గా ఉన్నారు. ఈ కాన్సెప్ట్ నుంచి ఇంకో క్వశ్చన్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఐపీఎల్ 2020 ఎక్కడ జరిగింది అని అడుగుతారు, UAE అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, UAE. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ యొక్క మెయిన్ వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని ఉంది క్వశ్చన్. సో దాని ఆన్సర్ వచ్చేసి మనకి CPU. సో నెక్స్ట్ ఖేలో ఇండియా 2020 యూత్ గేమ్స్ ఆర్ హెల్డ్ ఇన్. సో 2020 ఈ ఇయర్ ఖేలో ఇండియా గేమ్స్ ఎక్కడ జరిగాయని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి గువాహతి ఆర్ గౌహతి 2020. సో ఏ స్టేట్ అంటే అస్సాం. సో స్టేట్ ఇస్తే అస్సాం పెట్టాలి, ప్లేస్ ఇస్తే డైరెక్ట్గా గౌహతి పెట్టచ్చు. సో ఈ ఇయర్ గేమ్స్ అనేవి, స్పోర్ట్స్ అనేవి ఎక్కువ న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఇంకొక క్వశ్చన్ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రజెంట్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు, క్రీడా శాఖ మంత్రి ఎవరని క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే కిరణ్ రిజ్జు. సో కిరణ్ రిజ్జు ఇప్పుడు ప్రజెంట్ మనకి స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నారు. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సూరత్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్. సూరత్ ఏ నది ఒడ్డున ఉంది. జనరల్గా జియోగ్రఫీలో చాలా ఫెమిలియర్గా అడిగే క్వశ్చన్ ఇది. సూరత్ అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే తాప్తి నది ఒడ్డున ఉంది. సో ఇట్లానే ఆగ్రా. సో ఆగ్రా నది ఒడ్డున మనకి ఆగ్రా అనేది ఎక్కడ ఉంది అంటే ఏ నది ఒడ్డున అంటే యమున. సో యమున నది ఒడ్డున ఏ సిటీ ఉంది అంటే ఆగ్రా ఉంది.
సో ఇట్లానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లాంటివి అయోధ్య అంటాం. అయోధ్య రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి, సో అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది అంటే సరయు. సో సరయు అని చెప్పచ్చు. సో మనకి సౌత్ ఇండియాలో ఫేమస్ వచ్చేసి కావేరి అంటాం. సో జనరల్గా కృష్ణ అంటే విజయవాడ పెట్టచ్చు, గోదావరి రాజమండ్రి ఇట్లా పెట్టచ్చు. కానీ కావేరి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ సిటీ వచ్చేసి శ్రీరంగపట్టణం. శ్రీరంగపట్టణం. సో ఇట్లాంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పర్టిక్యులర్ రివర్, పర్టిక్యులర్ ప్లేస్. లాంగెస్ట్ రివర్ ఇండియాలో ఏది అని అడుగుతారు, గంగా. అండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఏది అని అడుగుతారు, అతిపెద్ద నది బ్రహ్మపుత్ర. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది ఏది అని అడుగుతారు, గోదావరి. ఇంకా దాన్ని ఏమని పిలవచ్చు అని అడుగుతారు, దక్షిణ గంగా. నది అండ్ డిఫరెంట్ నేమ్స్, ఆ నది ఏ పర్టికులర్ సిటీ దగ్గర ఉంది, దానికి ఏమన్నా రిలేటెడ్ ఉన్నాయా, లాంగెస్ట్, హైయెస్ట్, బ్రిడ్జెస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ఇవి మన జియోగ్రఫీలో 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి టాపిక్స్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్. సో భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏది అని అడుగుతున్నారు. సో దాని పేరు వచ్చేసి మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. సో ఇది ఏ స్టేట్లో ఉంది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది. ఇది దేనికి ఫేమస్ అనే అడిగే క్వశ్చన్స్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది దేనికి ఫేమస్ అంటే టైగర్స్కి ఫేమస్ అనమాట. సో ఈ 3 క్వశ్చన్స్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే టోటల్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఇండియాలో అంటే 105. ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉన్న స్టేట్ ఏది అని అడుగుతారు, మధ్యప్రదేశ్. కానీ పేపర్ టఫ్గా ఉన్న టైంలో ఎలాంటి క్వశ్చన్ వస్తుందంటే ఆఫ్టర్ మధ్యప్రదేశ్ విచ్ స్టేట్ ఈజ్ రికార్డెడ్ మోర్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా అని అడుగుతారు. సో మధ్యప్రదేశ్ తర్వాత 2వ స్థానంలో ఏది ఉంది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ అనేది 2nd ప్లేస్లో ఉంది, 1st ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది. టోటల్ వచ్చేసి మనకి 105 నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి. సో ద నెక్స్ట్ వన్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ మర్జ్డ్ విత్ విచ్ బ్యాంక్. సో బ్యాంక్ ఆఫ్ బరోడాని ఏ బ్యాంక్తో కలిపి మనకి మర్జ్ చేశారని అడుగుతున్నారు. సో దీనా బ్యాంక్ అండ్ విజయ్ బ్యాంక్. సో ఈ రెండింటిని కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మర్జ్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి దీనా బ్యాంక్, ఇంకొకటి వచ్చి విజయ్ బ్యాంక్. సో ద నెక్స్ట్ వన్, ఓజోన్ డే ఎప్పుడు జరుపుకుంటారు. సో ఇక్కడ డేస్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓజోన్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటారు అంటే 16th సెప్టెంబర్. సో ద నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ డే యొక్క థీమ్ ఏంటి. జనరల్గా ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే June 5th సెలబ్రేట్ చేస్తారు. దాని యొక్క థీమ్ ఏంటంటే టైమ్ ఫర్ నేచర్. సో టైమ్ ఫర్ నేచర్ అనేది ఎన్విరాన్మెంట్ యొక్క థీమ్. June 5th దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి CEO ఆఫ్ రైల్వేస్. ఇప్పుడు ప్రజెంట్ రైల్వే CEOగా ఎవరున్నారు అంటే వినోద్ కుమార్ యాదవ్. సో వినోద్ కుమార్ యాదవ్ ఇప్పుడు ప్రజెంట్ CEO ఆఫ్ రైల్వేస్ కింద ఉన్నారు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి హూ ఓన్ ద US ఓపెన్. సో US ఓపెన్ ఎవరు గెలుచుకున్నారు అని డొమానిక్ థీమ్. సో డొమానిక్ థీమ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ ఇయర్ US ఓపెన్ టైటిల్స్ని గెలుచుకున్నారు. సో అత్యధికంగా Formula 1 రేస్ టైటిల్స్ గెలుచుకున్న పర్సన్ ఎవరని అడుగుతారు, లూయిస్ హామిల్టన్, బ్రిటన్కి చెందిన వ్యక్తి. సో ఇట్లాంటివి ఇండియాకి సంబంధించి ఫేమస్ టెన్నిస్ ప్లేయర్స్ ఎవరు, సో ఎవరికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది, సో మరియప్ప తంగవేలు ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళు, సో ఇట్లాంటివి రోహిత్ శర్మ ఏ క్రీడకు సంబంధించిన వాడు, ఆయనకి ఏ అవార్డు వచ్చింది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి స్పోర్ట్స్ నుంచి. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ కలర్ రిఫ్లెక్ట్స్ బై స్టార్ డ్యూరింగ్ హై టెంపరేచర్. ఎక్కువ టెంపరేచర్లో సో మనకి స్టార్ లైఫ్ సైకిల్ అంటాం. సో స్టార్ యొక్క ఒక నక్షత్రం యొక్క లైఫ్ సైకిల్ అనేది అంచెలంచెలుగా ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ దట్ మనకి ఏమంటామంటే ఆ గ్యాసెస్ ఫినామినా, నక్షత్రంలో ఉన్న గ్యాసెస్ ఫినామినాని బట్టి సో దాంట్లో కొలాబరేట్ అయ్యి హై టెంపరేచర్ ఆర్ లో టెంపరేచర్ని బట్టి ఒక మానవుడి యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో స్టార్ లైఫ్ సైకిల్ కూడా అట్లానే ఉంటుంది. సో హై టెంపరేచర్లో ఉన్నప్పుడు ఆ స్టార్ ఏ కలర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి బ్లూ. నెక్స్ట్, if your weight on the earth is 60 kgs and what will be your weight on the moon. జనరల్గా అర్త్తో మూన్ కంపేర్ చేసి చూస్తే అర్త్ మీద మనకి గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అనేది మూన్ కన్నా అర్త్ మీద చాలా ఎక్కువ. అందుకే ఏదైనా ఒక పర్సన్, ఒక ఆబ్జెక్ట్ కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా సీదా మూన్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళకున్న ప్రజెంట్ వెయిట్లోంచి అంటే ఏదైతే వెయిట్ ఉందో సో దాంట్లో 1/6 ఆఫ్ వెయిట్ అనేది మూన్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 kgs ఉన్న పర్సన్ కానీ స్టోన్ కానీ సో
సో మూన్ మీదకి వెళ్ళేటప్పటికి ఎంత అవుతుంది అంటే 60/6 అంటే 10 kgs. సో దానికి అర్త్కి అండ్ మూన్కి గ్రావిటేషనల్ ఫోర్స్కి డిఫరెన్స్ ఎంత అంటే 1/6. సో ఇక్కడ నుంచి ఎవరైనా మనిషి చంద్రుడి మీదకి వెళ్తే ఎంత బరువు ఉంటారు, లేకపోతే ఎంత బరువు ఉండొచ్చు అంటే 1/6 ఉంటారు ఒరిజినల్ కన్నా. సో ఆన్సర్ వచ్చేసి 10 kgs. సో ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ, మూన్ మీద గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ అంటే మనకి అర్త్ మీదే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ. సో ఇవి మనకి మోస్ట్లీ మనకి ఎక్కువగా ఆల్మోస్ట్ మనకి హిస్టరీ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒక 4 to 5 క్వశ్చన్స్ మనకి హిస్టరీ నుంచి వచ్చాయి. టెంపుల్స్ కానీ బుక్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. సో సెకండ్ వచ్చేసి మనకి జియోగ్రఫీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చాయి, నేషనల్ పార్క్స్, రివర్స్ ఇట్లా. సో సైన్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ 6 to 7 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో హిస్టరీ అండ్ జియోగ్రఫీ, సైన్స్. సో కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి 8 to 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద వెయిటేజ్ దేనికి ఉంది అంటే కరెంట్ అఫైర్స్కి ఉంది. సో ఫస్ట్ షిఫ్ట్లో దాని తర్వాత వెయిటేజ్ హిస్టరీకి అండ్ సైన్స్కి ఉంది. నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీ, ఎకానమీ. సో ఇట్లా ఈ షిఫ్ట్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా మీరు ఎక్కువగా చీఫ్ మినిస్టర్స్ని అండ్ గవర్నర్స్ని, సో నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్కి సంబంధించిన అవార్డ్స్ని గుర్తుపెట్టుకుంటే మేబీ నెక్స్ట్ షిఫ్ట్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం లేదా ఇలాంటి కాన్సెప్ట్ రావడం జరుగుతుంది.